వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని హక్కింపేట్ బస్ డిపో వద్ద ఉన్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్పీ పార్టీ స్థాపకుడు తీన్మార్ మల్లన్న గారు పిలుపు మేరకు ఇక్కడ బంద్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. మరియు ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఇంత పెద్ద ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కూడా ఆర్టీసీ వాళ్ళను మోసం చేసింది. గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ సమ్మె చేయడం జరిగింది. 56 రోజులు తిండి లేక రోజు కార్మికులు చాలా అవస్థలు పడడం జరిగింది. గత ప్రభుత్వం అలాగుందని చెప్పి గత ప్రభుత్వాన్ని గద్దె దింపితే ఈరోజు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ వీళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి ఇదే పరిస్థితి తీసుకొచ్చింది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఆర్టీసీ ఉద్యోగులు అంటే ఎందుకు అంత చులకన చూస్తారు? ఎందుకు ఆర్టీసీ ఉద్యోగుడు లేకుంటే, ఆర్టీసీ వ్యవస్థ లేకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్య పౌరునికి ఎలా ఉంటుంది? సామాన్య పౌరుడు తిరగాలంటే ఆర్టీసీ ఉండాల్సిందే. ఆర్టీసీ వ్యవస్థ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వెన్నుమొక్క లాంటిది. ఈ వెన్నుమొక్క దగ్గర ఉండే ఈ కార్మికుల పైన నడ్డిరుస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీరు ఖచ్చితంగా గత ప్రభుత్వం గద్దె దిగినట్టు ఇప్పుడు మీరు కూడా గద్దె దిగాల్సిన రోజు. ఆర్టీసీ సమ్మె చేసిందంటే ఈ ప్రభుత్వానికి రోజులు లెక్కబెట్టుకోవాలి. ఈ కార్మికులందరి ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. ఎందుకంటే వారు అడిగింది ఏముంది? తెలంగాణ ప్రభుత్వంలో వీరు అడిగింది ఏంది? కార్మికులు అడిగింది ఏముంది? కార్మికులకు కావాల్సింది ఏంది? వాళ్ళకి కావాల్సిందే అడుగుతున్నారు. వాళ్ళు పర్మనెంట్గా ఉద్యోగం చేయమంటారు, ప్రభుత్వంలో విలీనం చేయమంటారు. వీళ్ళు ప్రతి ఒక్కరు మీ ప్రభుత్వంలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగులకు ఒక రకమైన వెసులుబాటు ఉంటుంది. కానీ ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి వెసులుబాటు ఉంటుంది? ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు అంటే ఖచ్చితంగా వారి ఇంట్లో ఏదున్నా, దావుతున్నా ఏదున్నా కానీ ఖచ్చితంగా బస్సు నడపాలి. పండుగలు వస్తాయి, దసరా రోజు ఆర్టీసీ బస్సు నడుస్తుంది. ఏ ఉద్యోగి అయినా లీవ్ తీసుకుంటాడు. ఆదివారం వస్తే ఏ ఉద్యోగి అయినా లీవ్ తీసుకుంటాడు. కానీ ఆర్టీసీలో లీవ్ తీసుకునే అవకాశం ఉండదు. ఆర్టీసీలో ప్రతినిత్యం మనము దేశ భద్రత కోసం ఆర్మీ ఎట్లా పనిచేస్తుందో అలాంటి పని చేస్తున్న వారే ఆర్టీసీ కార్మికులు. ఈ ఆర్టీసీ కార్మికులను ఉసురు పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొట్టమొదటి రోజు మీరు ఈరోజే మీ ప్రభుత్వం, మీ క్యాబినెట్ కూర్చొని మా డిమాండ్లను, మా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను మీరు నెరవేర్స్తే ఓకే, లేకపోతే మాత్రం ఈ ఉధృతంగా రేపు జరగబోయే సంఘటన ప్రతిదానికి మీరే బాధ్యత. ఇప్పుడే కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ఒకటి వెళ్ళి తీసుకుపోసి ఎన్నో గుద్దేసింది. అంటే మీరు ఆలోచించండి, ప్రైవేట్ బస్సు నడిపిద్దామని చూస్తున్నారు. ప్రభుత్వం ఏ ఒక్కరికి ఏ ప్రజలకు కానీ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే రేవంత్ రెడ్డి మీరే బాధ్యులు ఉంటారు. ఎందుకంటే ఆలోచన చేయండి, ఈరోజు ఉన్న కార్మికులందరూ చాలామంది చాలా రోజులకి సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఆర్టీసీ మా దైవం అంటూ, ఆర్టీసీ మా దేవుడు అంటూ పని చేస్తున్నారు. అసొంటి దేవుని గుళ్ళో మన్ను పోసే ప్రతి పని మీరు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వం కూలినట్టే మీ ప్రభుత్వం కూలాలనుకుంటే ఈరోజు కాదు, రేపు కాదు, నెల సమయం చేస్తారు. కానీ మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. గత 52 రోజుల్లో మీరు కూడా ఈడ పాల్గొనడం జరిగింది. మీరు మాట్లాడిన మాటలకే ఈడ నెరవేర్చమంటారు, మీరు చెప్పిన హామీలనే నెరవేర్చమంటారు. కొత్తగా మాత్రం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమేమి ఉందో అదే మా ఆర్టీసీ కార్మికులకు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు. సార్, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ బంధు పిలుపు మేరకు మీరు అంగీకరించి మీ బంధుని అనేది మీరు కొనసాగిస్తూ ఉన్నారు. మరి కొనసాగించినప్పటికీ మీరు ఇందాక అన్నప్పుడు ఏందైతే ఆర్టీసీ వాళ్ళనే ఉద్యోగస్తులకి ఉపయోగపడుతుంది, ఆర్టీసీ వాళ్ళనే దావతులకు వెళ్ళడానికి, ఆర్టీసీ వాళ్ళనే పనులు చేసుకోవడానికి ఆర్టీసీ అనేది పెద్ద మెట్టు అని చెప్పినారుగా. మరి ఆర్టీసీని నమ్ముకొని చాలామంది ప్రయాణికులు కూడా అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఇబ్బందుల పట్ల మీ అభిప్రాయం ఎట్లా? అదే చెప్తున్నా. ప్రజలను ఇప్పుడు సమ్మె నోటీస్ ఈరోజు ఇవ్వలే. సమ్మె నోటీస్ ఆల్రెడీ 40 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చి ప్రతి ఒక్క ప్రజలకు, మా ఎంబడి తిరుగుతున్న ఆర్టీసీలో తిరుగుతున్న స్కూల్ పిల్లలకి ఈ విషయం తెలుసు, మా ఆర్టీసీలో తిరుగుతున్న ఉద్యోగులకు ఈ విషయం తెలుసు, ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు ఈ విషయం తెలుసు. ఆర్టీసీ సమ్మె చేస్తుందని, సమ్మెకు మేము చెప్పిన ఒప్పందాలకు ఒప్పుకోకుంటే సమ్మె చేస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి 40 రోజుల ముందు చెప్పినాం. ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం అయితే ప్రజాపాలన అంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచించదు? ప్రజల కోసం ఏం ఆలోచిస్తుంది? ఖచ్చితంగా నేను వీళ్ళందరూ కూడా అందరిని అడుగుతున్నాను ఏంటంటే మాకు సహకరించండి, మా ఆర్టీసీ ఉద్యోగులకు సహకరించండి. ఎందుకంటే
మేము పొట్టకుట్టి కోసం పనిచేస్తాం తప్పితే మేము కోట్లు సంపాదించడానికి పనిచేస్తలే. లంచాలు తీసుకునే వ్యవస్థ ఏది లేదంటే ఆర్టీసీ వ్యవస్థ లంచాలు తీసుకోదు. లంచాలు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి ఎవరైనా మ్యాక్సిమం లంచాలు తీసుకునే పనిచేస్తారు. ఆర్టీసీకి ఏ రోజన్నా 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు చిల్లర లేకుంటే డిపోకి ఫోన్ చేసిన రోజు నేను కూడా చేశాను. అంటే ఏ ఒక్కరు కూడా 10 రూపాయలు ఆర్టీసీ ఉద్యోగి ఏనాడు ఉద్యోగం ఇవ్వలేరు. అందుకోసమే వాళ్ళు జీతాల మీద బతుకుతున్నారు. ఆ జీతాల కోసమే వాళ్ళు చెప్పిన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మ్యానుఫ్యాక్చర్ని ఇంప్లిమెంటేషన్ చేయమంటున్నాం. అందుకోసమే ప్రజలందరూ కూడా సహకరించాలని ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు రాజేందర్, జేఏసీ చైర్మన్, అక్కింపేట డిపో. మరి మా సమస్యల గురించి 32 సమస్యల గురించి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది జేఏసీ తరఫున. మరి ఇంతవరకు కూడా స్పందించకుండా నిన్న ఏదైతే మరి మీటింగ్కు రమ్మని చెప్పారో మరి అది కూడా ఫెయిల్ అవ్వడం, మరి ఏ సమస్యలు కూడా తీరకపోవడం. మరి మా మెయిన్ డిమాండ్ ఏంటంటే 32 డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మరి అద్దె బస్సులను రద్దు చేయాలి, అంటే ఎలక్ట్రికల్ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులను కూడా రద్దు చేయాలి, కొత్త రిక్రూట్మెంట్ చేయాలి, యూనియన్లను పునరుద్ధరించాలి. మిగతా సమస్యల మీద 32 డిమాండ్ల మీద మీకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మా సమ్మెను మరి వాళ్ళు విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఏది చేసినా కూడా సమ్మె ఆగదు. మా జేఏసీని పిలిపించి వెంబడే మరి కారణం డిపార్ట్మెంటే అంటే పొన్నం ప్రభాకర్ గారే మరి వారిని పిలిపించి ఇమ్మీడియట్లీ పిలిపించి మా జేఏసీని పిలిపించి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఈ సమస్యలు పరిష్కరించకుంటే ఈ సమ్మె యథావిధిగా అట్నే కంటిన్యూ అవుతుంది. మా సమస్యలు తీరేంత వరకు మాత్రం సమ్మెను విరమించేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తాను. ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ కార్మికుల సమస్యలు గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చి నుంచి పలు దఫాలుగా మెమోరాండం వివిధ రకాల రూపంలో ఇవ్వడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం సమయం కావాలనేది సమయం అయిపోయింది. గత సంవత్సరం కూడా గౌరవనీయులైన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం సమయం అడిగారు. 1 సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ మే 7వ తేదీన చెప్పాడు. మే కూడా అయిపోయింది కాబట్టి ఈ సమయం మించిపోయింది. మా ఆర్టీసీ జేఏసీ అందరూ ఐకమత్యంగా ఈ సమస్యలను ఇంకా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అనగదొక్కిందో మళ్ళీ మా ఎంబడి 2019 సమ్మె జరిగినప్పుడు సీఎం గారు మాకు అండగా ఉండి మేము మమ్మల్ని గెలిపిస్తే మీకు కడుపులో పెట్టి చూసుకుంటాము, మీ సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చాడు. మేనిఫెస్టోలో పెట్టాడు. ప్రభుత్వం అధికారంలో రాగానే మీకు ఎంబడే మిమ్మల్ని గవర్నమెంట్ విలీనం చేస్తా అన్నాడు. మేమేం గొంతెమ్మ కోరటం లేదు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోనే అమలు చేయమంటున్నాము. ప్రభుత్వంలో విలీనం చేయమని, మరి పీఆర్సీలు 2 ఇవ్వమని, మరియు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పెండింగ్ బకాయిలు ఇవ్వమని, మరియు ప్రైవేట్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేసి మరియు అది ఆర్టీసీగా ఇచ్చి పర్మనెంట్ చేసుకోవాలని కోరుతున్నాము. అందుకే మా రాష్ట్ర జేఏసీ ఏదో పిలుపు మేరకు అక్కింపేట డిపో తరఫున పొద్దున్న నుంచి ఒక్క బస్సు కూడా వెళ్ళలేదు. కేవలం 2 బస్సులు మాత్రమే. అదే వెల్ఫేర్ మెంబర్లు ఆ యాజమాన్యానికి తొత్తు వలుకుతున్న వెల్ఫేర్ మెంబర్లను ఇప్పుడు మేము ఇక్కడ శవయాత్ర చేసి నిర్వహిస్తున్నాము. వాళ్ళు కార్మిక ద్రోహులారా, మీరు కార్మిక వెల్ఫేర్ మెంబర్లు మాకు ఇక్కడ కార్మికులకు మరియు యాజమాన్యానికి ఇక్కడ కార్మిక వర్గానికి మధ్యవర్తిగా ఉంటారు. ఇవాళ యాజమాన్యం మాట విండి ఇంతమంది కార్మికులు నట్టేయటం నుంచి ఇవాళ వాళ్ళు 2 మాత్రం డ్యూటీకి పోయారు. వాళ్ళను మేము నిషేధిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర రవాణా మంత్రి గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మమ్మల్ని సమ్మెలో నుంచి విత్డ్రా చేయించి మీరు ఇచ్చిన మాట మీరు 6 నెలలకు ఇస్తారా, సోనియా గాంధీ పార్టీకి ఇస్తారా, ఎప్పుడు ఇస్తారో అనౌన్స్ చేసి మా సమస్యలు పరిష్కరించాలని అక్కింపేట ఆర్టీసీ జేఏసీ తరఫున మేము కోకనేరుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేము గత 10 ఏళ్ళుగా సమస్యలను చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు మాకు మొత్తం యూనియన్లు లేకుండా చేసి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టిండు. అయినప్పటికీ భరిస్తూ చాలా రోజులు మేము లాస్ట్లో వెళ్ళేటప్పుడు మరి ఆయనకి ఏమనిపించిందేమో 90% కంప్లీట్ చేసి గెజిట్ ఇచ్చి పోయినారు. ఆ మిగతా ఏదైతే మేము రాష్ట్రపతి గారిని, గవర్నర్ గారిని కలిసి కూడా మేము ఆవిడతో అప్రూవల్ చేయించుకున్నాం. ఆ 10% ఏదైతే మిగిలిందో అది నేను వస్తే, కాంగ్రెస్ వస్తే నేను మీకు ఇచ్చేస్తాను, ఇమీడియట్గా యూనియన్లు ఇస్తానని చెప్తే ఆయన మాయమాటలు నమ్మి మేము ఆ రోజు ఆయనను గెలిపించినాం. ఈరోజు మాకు తగిన బుద్ధి చెప్పిండు. ఇప్పటికైనా కూడా మేమేం అంటలేము. వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి, తర్వాత మాకు యూనియన్లు ఇవ్వాలి. మాకు ఏవైతే 2 పే స్కేళ్ళు 21, 25 మరి 17 ఏరియర్స్ రావాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ వెంటనే మాకు పరిష్కరిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు స్ట్రైక్ చేయాలనే ఉద్దేశమే లేదు. ప్రభుత్వము ఇటు యాజమాన్యం కలిసి మమ్మల్ని ఇరకాటంలో పెట్టి మనస్తాపానికి గురి చేస్తున్నారు. ఇవాళ మేము ఈ వయసులో కూడా ఉద్యోగం చేస్తూ 58 రిటైర్మెంట్ 60కి పెంచారు. చేయలేని పరిస్థితుల్లో కూడా మేము ఉద్యోగానికి కట్టుబడి అన్నీ చేస్తున్నాం. మహాలక్ష్మి స్కీమ్ ఇస్తే కూడా ఎంతో కష్టం కదని చాలామంది పాపం మా సోదరిమణులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అయినా కూడా పాపం ఇప్పటికీ వాళ్ళు బాధపడుతున్నారు. అట్లాంటిది మేము ఎంతో జాగ్రత్త చేసి ఆ స్కీమ్ను ముందు నడిపించినాం. వాటికి రావాల్సిన అమౌంట్ కూడా మాకు ఇవ్వట్లేదు.
అన్ని బకాయిలు పెడితే మరి మా సంస్థ ఇట్లా ముందుకు పోతుంది. దానిలో ప్రైవేట్కి ఇచ్చి ఉన్న బస్సులన్నీ ఎయిర్ బస్సులు పెట్టేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా సమస్యలన్నీ గుర్తించి వెంటనే మేము స్ట్రైక్ విత్డ్రా చేసి మా సమస్యలు మా సోదరుడు చెప్పినట్టు ఏవైతే ప్రధానమైన 12 డిమాండ్లు ఉన్నాయో వెంటనే పరిష్కరిస్తే మాకు సమ్మె చేయాలన్న ఉద్దేశం లేదు. అన్ని డిపోల్లో వెల్ఫేర్ వాళ్ళు ఎట్లయితే రాజీనామా చేసిరో మా డిపో వాళ్ళు కూడా ఇంతమందిని ఇరకాటంలో పెట్టి మీరు ఉద్యోగం చేసి ఏం బాగుపడదామనుకుంటున్నారు? వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ఖబర్దార్ ఖబర్దార్. జై హింద్. నా పేరు అరుణ్ రామ్జా. మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే నినావత్ రవి నాయక్ గారు ఉన్నారో రాష్ట్ర అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఆర్టీసీ ఉద్యోగుల వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు పోయిండు కేసీఆర్, నడ్డి విరిచిపోయిండు. మరి రేవంత్ రెడ్డి నిన్ను నమ్ముకొని నీకు ఓట్లేసి ఒక కండక్టరు, ఒక డ్రైవరు, బస్సులో ప్రతి ఒక్కరికి చెప్పి మరి గెలిపించుకున్నాము. మరి ఈరోజు నువ్వు పొడిసిపోతావా, కాపాడుతావా మమ్మల్ని అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మరి నువ్వు ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయీస్ కంటే ఎక్కువ పోలీసులు డిప్లాయ్ ఉన్నారు. మరి ఇది బెంగాలా, ఇది బార్డరా? మరి దేనికని చెప్పి పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ వైఖరి వారు చేసుకుంటా ఉన్నారు. మరి కార్మికులు వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవద్దా? మరి రాష్ట్రంలో మనం ఎక్కడ చూసుకుంటే ఆర్టీసీ వాళ్ళ బాధలు చెప్పుకోని విధంగా ఉన్నాయి. మరి సింగరేణి వాళ్ళని కాపాడుకున్నావు, పోలీసు వాళ్ళని కాపాడుకున్నావు, ఎందుకు నీకు డబ్బులు వస్తున్నావు అని చెప్పి. మరి వైద్యము విద్య ఎలాంటిదో రవాణా కూడా అలాగే చూడాలి, లాభం పట్టగా చూడొద్దు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మరి సిసిఎస్ డబ్బులు ఎవరైతే ఎంప్లాయీస్కి ఉన్నాయో ఈరోజు ఆ డబ్బులు రాని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. మరి వాళ్ళు కష్టపడి దాపెట్టుకున్న డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వవు. నువ్వు రిటైర్ అయిన ఎంప్లాయీస్ నీ వెంట తిరిగి 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 చచ్చిపోయారు ఈరోజు. మరి స్కాలర్షిప్లు చూసుకుంటే హైకోర్టులు చివరిగా ఏం చెప్తా ఉన్నాయి? ఈరోజు ఫీజులు విద్యార్థుల దగ్గర తీసుకోని చెప్తా ఉన్నాయి. మరి విద్యార్థులు చావాలా? మరి పొట్ట పట్టుకొని వచ్చిన విద్యార్థులు, హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులు పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీలో లక్షలు కోట్లు కట్టి మరి సర్టిఫికేట్లు తీసుకొని బయటికి రావాలా? రేవంత్ రెడ్డి చెప్పాలి, మీరు ఈరోజు జనానికి చెప్పాలి. విద్యార్థులు ఆనందంగా ఉన్నారా? రైతు ఆనందంగా ఉన్నాడా? సంస్థ ఎవరు ఆనందంగా ఉన్నారు? ఈరోజు నిన్నగాక మొన్న కరెంట్ డిపార్ట్మెంట్ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడడం జరుగుతూ ఉంది. మరి అందరూ మన కార్మికులు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక్క భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే మన కోరికలన్నీ తీరబోతా ఉన్నాయి ఫ్యూచర్లో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు వచ్చింది ఎవరు? మన నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే మీకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు వచ్చిండా? ఒక్క బీఆర్ఎస్ నాయకుడు వచ్చిండా? లేదా కమ్యూనిస్టులు వచ్చిర్రా? ఎవరు వచ్చిర్రు? ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే కార్మికుల తరపున ఉంటుంది. మరి ఇంకొక విషయం నేను తెలుపదలుచుకున్నా, ఈరోజు భయంకి గురి కావద్దు ఎంప్లాయీస్ అందరూ. ఏదో భయపెట్టి ప్రైవేటు బస్సులు నడుపుతాం, మేము స్కూల్ బస్సులు నడుపుతామని చెప్పి భయపెడతా ఉన్నారు. అది జరగదు. మన కాళ్ళు బయట పడితేనే పయ్యా కదులుతుంది, లేకపోతే కదలదు. రాష్ట్రాన్ని ఆపే దమ్ము ఒక ఆర్టీసీ దగ్గరనే ఉంది. ఆర్టీసీ బలము చిన్నది కాదు అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. మరి ఏదైతే ఈ సమ్మె ఉందో దీనికి అన్ని పార్టీలు, అన్ని ఎన్జిఓలు కానీ అందరూ కానీ మద్దతు తెలపాలని బలంగా చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన జేఏసీ ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు సమ్మెలో భాగంగా హకీంపేట్ డిపో ముందు ఈ నిరసన తెలుపుతున్నాం. ఇకనైనా ప్రభుత్వం ముందుకొచ్చి మా డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ వీళ్ళన్ని కష్టాలను తొందరగా మా సమస్యలను తీర్చేలా చేయాలని మేము మా జేఏసీ ఇచ్చిన పిలుపుకు ఇక్కడ ఉన్నాము. మా డిమాండ్ అదే. మీరు 2017 పిఆర్సీ ఇచ్చిన తర్వాత దాని బాండ్ సంబంధిత వాటి గురించి కూడా ఎలాంటి స్పష్టత లేదు. 21 పిఆర్సీ రావాలి, 25 పిఆర్సీ రావాలి. ఇలా మా పొట్టలు కొట్టుకుంటా మీరు ఇంకా ఎన్ని నాళ్ళు ఈ ప్రభుత్వాలు ఇట్లా నడుపుతారు? దయచేసి మీరు ఆలోచించి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏకంగా తెలంగాణ వచ్చింది అంటే కేవలం ఆర్టీసీ బస్సు నైచల్యగా అంటేనే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మా కార్మికులు 55 రోజులు సమ్మె చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి మీరు రండి డ్యూటీకి రండి అంటే ఒక్క కార్మికుడు కూడా డ్యూటీకి వెళ్ళలేదు. మా మొండి పట్టుదలను మేము ఎందుకొరకు మా కడుపు కావాలి మేము అడుగుతున్నాం. మేము మీరు కొత్తగా అడగట్లేదు. మీరు మాకు 2017, 2021, 2025 3 పే స్కేలు రావాలి. మా యొక్క ఇప్పుడు బేసిక్ ఎంత ఉందో తెలుసా రేవంత్ రెడ్డి గారు? 12,500 కండక్టర్కు, డ్రైవర్కు 13,500, పుట్ట కలిపితే 30,000, 40,000 కంటే ఎక్కువ జీతం లేదు టోటల్గా ఆర్టీసీ కార్మికులకు. 2 పే స్కేల్ కాకపోతే మేము ఏ విధంగా బతకాలి? మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? మీరు ఇచ్చిన మాట ప్రకారం 2.5 సంవత్సరాలు అయింది. గత సంవత్సరం కూడా సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇస్తే మేము ఆగమని చెప్పారు. 1 సంవత్సరం ఆగమన్నారు. సంవత్సరం తర్వాత మళ్ళీ అడిగినాం. మీరు ఎట్లా చెప్తే అట్లా ఎన్నుకుంటూ వచ్చినాం. మాకు ఇప్పుడు ఓపిక లేదు. మీరు ఇచ్చినట్టు మహాలక్ష్మి పథకాన్ని ఒక 48 గంటల్లోనే
మేము మీరు పెట్టిన పథకాన్ని మేము సక్సెస్ చేసినాం. కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించండి, మా యొక్క సమస్యలు మీరు వినండి. ఇంతవరకు దయచేసి మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొన్న మీటింగ్లో కూడా మాట్లాడలేదు. మొన్న మహాసభలో కూడా, బహిరంగ సభల్లో కూడా మాట్లాడలేదు. అంటే మేము అంత చిన్న చూపు, మమ్మల్ని అంత చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు? మేము మీకు ఏమైనా నష్టం చేసినామా? మీ ప్రభుత్వానికి ఒక 10,000 కోట్ల ఆదా చేసినాం, మహిళలకు ఆదా చేసినామని పెద్ద బహిరంగ సభలు పెట్టుకొని చెప్తున్నావు. కానీ మా యొక్క కడుపు మండి, మాకు చిన్న కోరిక ప్రభుత్వంలో విలీనం. మేము ఇక్కడ సమ్మె చేస్తే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేసి 10 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు ఇంతవరకు ఏ విధమైనటువంటి లాభం జరగలేదు. గత ప్రభుత్వంలో ఏం జరగలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరంలో ఏం జరగలేదు. మీ మీద మాకు వ్యతిరేకత కాదు, మీరు చిన్న స్థాయి నుంచి కష్టపడి వచ్చిన ముఖ్యమంత్రి గారు కాబట్టి మా యొక్క సమస్యలు మీకు బాగా తెలుస్తాయి. ఇప్పటికైనా గుర్తించి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తూ మా పే స్కేలు మరియు గవర్నమెంట్లో విలీనం మీరు ఏ విధంగా చేస్తారో ఈరోజు తొందరగా ఈ ఒక్క రోజులోనే చెప్పాలని కోరుతున్నాం. సో ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తీర్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సు డిపోలను బస్సులు నిలిపివేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే హక్కింపేట్ డిపో వద్ద కూడా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ సమ్మె చేస్తూ ఉన్నారు. మరియు ప్రభుత్వం ఇచ్చినటువంటి వీళ్ళకు 32 ఏవైతే మేనిఫెస్టోలో అనుసరించినారో ఆ 32 మేనిఫెస్టోలో మమ్మల్ని అవి పొందుపరిచినటువంటి మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరియు ఈ మా యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా నిరసన చేస్తూ ఉన్నారు. మరి నిమ్మకు నీరెత్తినట్లు ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా మొండిగా చేస్తూ ఉన్నది? మరి ప్రైవేట్ బస్సులను తీసుకొని వెళ్ళి ప్రమాదాలు జరిగినట్లయితే ఆ ప్రమాదానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కాబట్టి ఇక్కడ ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు చెప్తా ఉన్నారు. మరి ఉదయం 5 గంటల నుంచి ఈ సమ్మె అనేది కొనసాగుతూ ఉన్నది. మరి మా డిమాండ్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఎన్ని రోజులైనా మేము దీనికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా కాకుండా తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి మనం అడిగితే వాళ్ళు కూడా సహకరించాలి. మరి ఆర్టీసీ వాళ్ళ వల్లనే ఏ పనులు చేసుకోవాలన్నా, ఏ పనులు ముందుకు తీసుకెళ్లాలన్నా మా వల్లనే అవుతుంది. మరి అలాంటిది మా పొట్ట మీద కొట్టి మాకు సరైన వేతనాలు ఇవ్వకుండా మాకు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో చేర్చుకొని ఆనాడు కేసీఆర్ గారు చెప్పి నడ్డి విరిచి కేసీఆర్ గారు నట్టేయడం మోసం చేసినారు. మరి ఈనాడు ఆ నడ్డి విరిచినటువంటి కేసీఆర్ గారిని గద్దె దించినప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు మాకు మంచి చేస్తారని చెప్పేసి మేము ఆయనను అధికారంలోకి తీసుకొని వస్తే ఆయన కూడా మాకు మోసం చేసి తడి బట్టతో గొంతు కోసినట్టు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరియు మాకు పొందుపరిచినటువంటి 32 డిమాండ్స్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఎన్ని రోజులైనా ఈ సమ్మె చేయడానికి, ఈ బస్సులు ఈ డిపో నుంచి బయటకు వెళ్ళడానికి మేము అడ్డుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.